హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర ఎండు రొయ్యలు ఇగురు. ఈ గోంగూర ఎండు రొయ్యలు ఇగురుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. గోంగూర ఎండు రొయ్యలు ఇగురు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయిన వాటిలో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో ముందుగా ఒలిచి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ గోంగూర కట్టను తీసుకొని ఆకులు సెపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత గోంగూర మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత కర్రీ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.